వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచిన మంత్రి రామానాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులపై అప్పట్లో అక్రమ కేసులు నమోదయ్యాయి. దీంతో 4 ఏళ్లుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు వీరంతా హాజరవుతూ ఉన్నారు. ఆనాడు తమ న్యాయమైన కోర్కెల సాధనకై తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఆశా వర్కర్లు వెళ్తూ ఉండగా పాలకొల్లు రైల్వే స్టేషన్ లో బలవంతంగా వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. వీరికి అండగా నిలిచిన కేసులో మంత్రి ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. మీరు చేసిన శ్రమ, మీరు చేసిన కష్టం, మీరు 24 గంటలు అక్కడే ఉండి 24 గంటలు అన్నం అక్కడే తిని రాత్రులు గడిపి ప్రజల కోసం మీరు చేసిన ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఆ రోజు విజయవాడ మరి ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా తెల్లవారుజామునే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళల్లో బాలింత్రాలు ఉన్నారు, పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మహిళలు. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కనటువంటి మహిళలను కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమే కాదు, మాలాంటి శాసనసభ్యుల్ని ఒక ప్రజాప్రతినిధుల మీద కూడా ఆ రోజు అక్రమంగా మాపై కూడా కేసులు పెట్టి మరి ఈరోజు ఏదైతే ఇక విజయవాడ స్పెషల్ కోర్టుకి ఆ కేసుల నిమిత్తం హాజరవడం జరుగుతుంది. అంటే గత నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఒక కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి పాలనకు ఈ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకి మేలు చేసి ప్రజలకు సేవ చేయడం కూడా తప్పుగా ఆ రోజు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కూడా విజయవాడ ఈ స్పెషల్ కోర్టుకి ఆశా వర్కర్ల కేసు నిమిత్తం హాజరవడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది.